హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. గుడ్ మార్నింగ్ అండి. అండ్ ఈరోజు డే స్టార్ట్ చేస్తున్నానండి. ఇలా తులసమ్మకి ఒక్కొక్కసారి దర్శనం చేసేసుకొని అలా గ్రీనరీ ఒకసారి వాచ్ చేసుకున్న తర్వాత నా వర్క్ నేను స్టార్ట్ చేసేసుకుంటానండి. చూస్తున్నారు కదా వాతావరణం ఎంత బాగుందో, మంచి గాలి కూడా వస్తుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. కాబట్టి ఇంకా నా వర్క్ నేను స్టార్ట్ చేసేసుకుంటానండి. చూస్తున్నారు కదా. అండ్ ఈరోజు వచ్చేసి 27th పూరి జగన్నాథ స్వామి వ్రతం ఈరోజే ఊరేగింపుకు స్టార్ట్ అవుతుందండి. చూస్తుండొచ్చండి మీరు టీవీలో పూరిలో జరిగే ఉత్సవాలన్నీ చూస్తున్నారు కదండి. 27th. అండ్ పూరి జగన్నాథ స్వామి వ్రతం మన ఇస్కాన్లో చాలా బాగా చేస్తారండి. అండ్ జగన్నాథ స్వామి టెంపుల్స్ ఎక్కడన్నా ఉన్నా అక్కడ వ్రతోత్సవం చాలా బాగా చేస్తారు. ఇప్పటికైతే మనం కృష్ణుని దర్శనం చేసేసుకుందామండి. చూస్తున్నారు కదా. ఒకసారి స్వామిని దర్శనం చేసేసుకొని, స్వామి మాకు అన్నిట్లో మీరు తోడుండాలని మనం ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకొని ఒక దండం పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మన వర్క్స్ మనం చేసేసుకుందాం. ఓకే అండి. చూస్తున్నారు కదా, ఇది పసుపు అండ్ ఉప్పు. ఎవ్రీ డే ఆల్టర్నేట్ డేస్ అయినా మనం ఇల్లు తడిగుడ్డ వేస్తాం కదండి, మనం తుడుచుకుంటాం కదండి ఆ వాటర్లో ఇలా పసుపు ఉప్పు వేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏది ఉన్నా అంతా వచ్చేస్తుందండి. ఆ వాటర్లో వచ్చేస్తుంది. మీరు అంత వైప్ చేసినాక కూడా చూడొచ్చు, అంత కలర్ చేంజ్ అవుతుంది. మా సర్వెంట్ ఇల్లు మాప్ చేసేస్తుంది. చూస్తున్నారు కదండి. ఇలా మనం కొన్ని టిప్స్ మనం ఫాలో కావాలండి ఇంట్లో. అండ్ నేను టీ పెట్టేసుకుంటున్నానండి. నేను చెప్పాను కదా, మిల్క్ నేను మైక్రోవేవ్లో బాయిల్ చేసేసి అందులోనే టీ లీవ్స్ యాడ్ చేసేసుకొని నేను టీ పెట్టేసుకుంటాను. టీ మా హస్బెండ్కి ఇచ్చేస్తున్నానండి. మీరు ఎలా డే స్టార్ట్ చేస్తారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఆషాఢం స్టార్ట్ అయిపోయింది కాబట్టి అందరు ఇంకా మెహందీలు అలా, ఇంకా ఆషాఢం రాగానే శారీస్ పర్చేస్ చేసుకుంటాం. ఇంకా శారీస్ ఆడవారికి అందరికీ ఇష్టమే కదండి. ఇప్పుడు శ్రావణంలో కూడా చాలా బిజీగా అయిపోతాము. ఇంటికి వచ్చిన ముత్తైదులకి పెద్దవారికి కూడా శారీస్ పెట్టాలనుకునేవారు కొనుక్కుంటారు. అండ్ మనం కూడా పూజకు అటెండ్ అవుతాం కదండి. మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కాబట్టి ఇప్పుడే మనం అన్ని శారీస్ పర్చేస్ చేసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చేస్తే మనం కూడా ఆ టైం వరకు మనం మంచిగా రెడీ కావచ్చండి. అండ్ పిల్లలకైనా పెద్దవారికైనా మనకైనా అన్ని షాపింగ్ చేసేసుకొని మనం అన్నీ ప్రిపేర్గా ఉంటే ఇక నెక్స్ట్ వచ్చే పండుగలకన్నీ మనకు అన్నీ సెట్ అవుతాయి. ఇది రోప్ లైట్ అండి, ఇది కనెక్టర్స్. ఈ రోప్ లైట్స్కి ఇవి కనెక్టర్స్ అండి. మాది ఎలక్ట్రికల్ షాప్, మా హస్బెండ్ రోప్ లైట్స్ తెప్పించారు. ఓకే అండి. మనం సీలింగ్లో వేసుకుంటాం కదా ఆ రోప్ లైట్స్. ఓకే అండి. ఇంకా ఆకుకూరలు తీసుకున్నాను, వెజిటేబుల్స్ తీసుకున్నానండి. ఎవ్రీ డే కాకపోయినా ఆల్టర్నేట్ డేస్ ఆకుకూర తింటే చాలా బాగుంటుందండి. ఆకుకూరలు తినడం వల్ల మనకు మంచి విటమిన్స్ మినరల్స్ బాడీకి వచ్చేస్తాయి. ఎవ్రీ టైం ఊక బిర్యానీలు చికెన్ మటన్ ఇలా కాకుండా ఆకుకూరలు కూడా అలవాటు చేసుకొని పిల్లలకైనా మనమైనా తింటే చాలా బాగుంటుందండి. ఆల్టర్నేట్ డేస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే అండి. ఇలా ఆకుకూరలు వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసేయాలండి. నేను మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇంకా షాప్కి వెళ్ళిపోతాను. నెక్స్ట్ లంచ్ కూడా ఫాలో అయిపోతుందండి. ఇలా మార్నింగ్ అవర్స్ ఒక సెట్ ఆఫ్ వర్క్ అనేది ఉంటుంది. మళ్ళీ లంచ్ తర్వాత ఒక సెట్, మళ్ళీ నైట్ అండి. ఆడవారికి అసలు రెస్టే ఉండదు. ఓకే అండి. మన ఇంటి కోసం మనం ఎంత కష్టపడ్డా మనకు సంతోషంగానే ఉంటుంది. ఓకే అండి. ఇలా అన్ని వెజిటేబుల్స్ అన్నీ చూసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో సెట్ చేసేసుకుంటానండి. మీరు ఎలాంటి వెజిటేబుల్ ఇష్టపడతారు తినడానికి? ఓకే అండి. ఇలా తోటకూర తీసేసుకొని మంచిగా కట్ చేసుకొని వాష్ చేసుకొని కర్రీ చేసేసానండి. స్మార్ట్ షెఫ్ తెలుగు లావణ్య ఆ ఛానల్లో ఈ రెసిపీ అండ్ రోటీ మేకింగ్ కూడా నేను పెడుతున్నానండి. స్మార్ట్ షెఫ్ తెలుగు ఛానల్కి వెళ్ళి ఆకుకూర ఎలా చేశాను, రోటీ ఎలా చేశాను అనేది వాచ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. ఇలా మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో తప్పక వాచ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీతో ఇంకా ఈ మధ్య న్యూస్ చూస్తున్నాం కదండి, చాలా భయంకరంగా ఉంటున్నాయి న్యూసెస్ అన్నీ. అసలు మనము ఎంత జాగ్రత్తగా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. పిల్లలైనా మనమైనా అసలు ఈ సోషల్ మీడియా ఎక్కువ వేసి మంచి జరుగుతుందా లేకపోతే మనుషులు మారిపోతున్నారా, ఇలాంటి అన్నీ ఒకసారి ఆలోచనలో వస్తున్నాయండి. మనము అసలు ఈ డిజిటల్ మీడియాకైనా ఈ డిజిటల్ వరల్డ్కైనా చాలా మనము
అడిక్ట్ అయిపోయాము, మనము ఏ పనైనా చేయలేకపోతున్నాం. అప్పుడున్న రోజులు ఇప్పుడు లేవండి. మనం ఈ డిజిటల్ వరల్డ్లోనే మన లైఫ్ అంటూ ట్రావెల్ చేయాలి. అండ్ మంచి మర్చిపోకుండా, చెడుని స్వీకరించకుండా, మంచి అనేది ఎప్పుడు మన తోడు ఉండాలి, మంచి జరగాలి మనతో అంటూ ఒక మంచి ఆలోచనతో ముందు వెళ్తే మన డే అంటూ బాగుంటుంది. ఈ డిజిటల్ వరల్డ్లో కూడా మనం సక్సెస్ఫుల్గా మనం లైఫ్ అంటూ లీడ్ చేయగలుగుతాం. పిల్లలకి కొద్దిగా ఫోన్స్ అంటూ కొద్దిగా అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. మనం న్యూస్లో చూస్తున్నాం కదా, ఇలాంటి న్యూస్ వినవలసి వస్తుంది. అలా న్యూస్ విన్నప్పుడు చాలా బాధేస్తుందండి. మనము ఏ సొసైటీలో ఉంటున్నామో, ఎలా ఉంటున్నామో, ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారేమో అని ఒక బాధ, భయం అనేది ఉందండి. మంచి ఆలోచనలతో మనం ముందుకు వెళ్ళాలి. భగవంతుడిని ఎల్లప్పుడూ మనం ధ్యానం చేసుకొని, మెడిటేషన్, యోగా అలాంటివి చేసుకుంటే కూడా మన మైండ్ అంటూ, మన బాడీ, మన సోల్ అంటూ ఫ్రెష్గా ఉంటుందండి. మనము మానేద్దాము, ఫోన్లు చూడొద్దు అనుకున్నా ఫోన్ చూడండి, మన చేతిలో సెల్ ఫోన్ లేనిది. ఇప్పుడు నేనైనా సోషల్ మీడియాలో నేను ఒక యూట్యూబర్ లాగా ఇలా వీడియోస్ అంటూ చేసుకొని వెళ్తున్నాను. అంటే మనము అలా మారిపోయాం. మనం కూడా ఈ డిజిటల్ వరల్డ్కి మనం అడిక్ట్ అయిపోయాం. ఇంకా మనం ఇందులో కొంచెం బయటికి రాలేము. కానీ మన ఆలోచనలు, మన మంచితనము అనేది ఎప్పుడు మర్చిపోవద్దండి. భగవంతుని ఎల్లప్పుడూ నమ్మండి అండ్ మంచి జరుగుతుంది. మీతో పాటు మంచి జరగాలన్న ఆలోచనలతో మనమందరం ట్రావెల్ చేద్దాం. ఓకే అండి, మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. స్మార్ట్ షెఫ్ తెలుగు లావణ్య ఛానల్కి వెళ్తే ఈ రెసిపీ అనేది మీకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను స్మార్ట్ షెఫ్ తెలుగు లావణ్య ఛానల్లో క్యారెట్ ఉప్మా, బ్రెడ్ శాండ్విచ్ అండ్ ఈరోజు చేసిన ఆకుకూర అండ్ రోటీ అంటూ అప్లోడ్ చేశానండి. మీరు ఈ స్మార్ట్ షెఫ్ తెలుగు లావణ్య ఛానల్కి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. చాలా మంచి మంచి రెసిపీస్ అంటూ ఉంటాయి. కొత్తగా నా ఛానల్ వచ్చి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, నమస్తే.